హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక పార్టీకి వచ్చిన మిత్రకు అసలు అర్జున్ వెనకతలో ఉన్న ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. అచ్చం లక్ష్మీలాగే కొటేషన్ చేసిన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుంటాను అని చెప్పేసి ఎలాగో పార్టీకి వచ్చాను కదా అని మిత్ర అయితే అనుకుంటూ ఉంటాడు కదా. మరోపక్క మన లక్ష్మి మిత్ర కూడా పార్టీకి వచ్చాడన్న విషయం తెలుసుకొని షాక్ అయిపోతుంది. ఇప్పటిదాకా జాను వాళ్ళు మాత్రమే వచ్చారు అనుకున్నాను, ఇప్పుడు మిత్ర గారు కూడా వచ్చారా? ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి లక్ష్మి కనబడుకోకుండా పక్కకి వెళ్ళి దాక్కుంటూ ఉంటుంది కదా. కానీ మిత్రగారిని అలా చూసిన తర్వాత తన భర్తని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది లక్ష్మి. ఎందుకంటే పార్టీలో మిత్రగారు ఓడిపోయిన కంపెనీలాగా రావటంతో లక్ష్మి కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఇక మనం బయలుదేరదాం పదలకి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా. అప్పుడు అర్జున్ ఒక్క నిమిషం ఆగు మిత్ర అని చెప్పేసి అనగానే, ఏంటి అర్జున్ అని చెప్పేసి అంటూ ఉంటే, నేను వైజాగ్లో అడుగుపెట్టిన వెంటనే వడగాలులకు కొట్టుకొని వెళ్ళిపోయినట్టుగా ఇక వడదెబ్బ తగిలినంత షాక్ ఇచ్చాను కదా నీకు నేను, ఇది నీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పేసి అర్జున్ మిత్రను చాలా గేరుగా సమాధానమైతే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకు ఇక వెంటనే, ఏంటి నీ ఒక్క గెలుపుతోనే భయపడిపోతూ చూడలేనితనం అనుకుంటున్నావా? అయినా అటువంటి స్థితి నా కంపెనీకి ఎప్పుడుకీ రాదు. నీలాంటి వాళ్ళు కంపెనీని వచ్చి ఎవరు ఎన్ని అనుకున్నా కూడా నా కంపెనీ ఎప్పుడు కూడా పై మెట్టులోనే ఉంటుంది అర్జున్, అది నువ్వు గుర్తుపెట్టుకో. కేవలం ఒకే ఒక్క టెండర్ గెలిచావు, దానికే నువ్వు ఇంత రెచ్చిపోతున్నావు. దానికి నా కంపెనీ భయపడిపోతుంది అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళను ఇంత 100 మందిని చూశాను అని చెప్పేసేసి ఇక మన మిత్ర అయితే అంటూ ఉంటాడు. చూడు అర్జున్, ఒక ఇందా నుంచి చూస్తున్నాను, గెలిచేశాను అనుకుంటున్నావు. నీది ఒక గెలిపేనా? వెనకాతల ఒక ఆడదాన్ని పెట్టుకొని గెలిచావు. నిజంగా నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అయితే మగాడిలాగా బరిలోకి దిగు. మగాడిలా గెలిచి ఉంటే అప్పుడు నేను కూడా ఆలోచించేవాణ్ణి ఏమో. నీ వెనకాతల ఒక ఆడదాన్ని పెట్టుకొని అప్పుడు నువ్వు గెలిచావు. ఇది నువ్వు విజయం అని ఒక పెద్ద పార్టీ కూడా ఇచ్చుకుంటున్నావు. నిన్ను చూస్తుంటుంటే నాకే నవ్వొస్తుంది అని చెప్పేసి అనగానే, ఓడిపోయిన వాడు ఎన్ని మాటలైనా మాట్లాడతాడు మిత్ర, నిన్ను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పేసి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు, చూడు, ఓడిపోవడం అన్నది కాదు సమస్య, ఓడిపోయినా సరే ఎలా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం అన్నది ఇక్కడ మన మెయిన్ పాయింట్. అయినా ఈ వైజాగ్ కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఈ టెండర్ నేను ఓడిపోయినంత మాత్రాన నాకు కానీ నా కంపెనీకి కానీ వచ్చిన లాస్ ఏమీ లేదు. ఈ టెండర్ నువ్వు గెలిచినంత మాత్రాన నన్ను మించిన తర్వాత నీకు పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి అనుకోవటం అది నీ భ్రమ, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పేసి ఇక వీలైతే మగాడిలాగా యుద్ధం చెయ్యి అని చెప్పేసి మిత్ర వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు కదా. అర్జున్ మిత్రలు ఒకరికొకరు పోటీలు పెట్టుకుంటూ గట్టిగా మాట్లాడుకోవటం ఇదంతా కూడా మన లక్ష్మి చూసేస్తుంది, వింటుంది కూడా. లక్ష్మి తన మూలాన ఇదంతా జరిగింది అని తన భర్త మాటలు పడాల్సి వస్తుందని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక పార్టీ అయిపోయిన తర్వాత అర్జున్ ఫ్యామిలీ అంతా తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు. ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న మిత్ర, చూడులకి, రేపటి నుంచి నువ్వు వాడితో మాట్లాడడానికి వీలు లేదు, వాడితో నీకు ఫ్రెండ్షిప్ లేదు, వాడి వెనకాతల బ్రో అని తిరగటానికి వీలు లేదు అని చెప్పేసి మన లక్కీని అయితే మిత్ర దండిస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చిన అరవింద జయదేవ్, ఒరే మిత్ర, నువ్వేంట్రా పిల్లల మధ్యలో మాట్లాడుకోవద్దు అని అంటున్నావు? వాళ్ళు క్లాస్మేట్స్ రా, క్లాస్లో అందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు బిజినెస్లో మీకు ఏదో వస్తే అవన్నీ కూడా పిల్లల దాకా తీసుకొని వస్తావేంటి మిత్ర నువ్వు అని చెప్పేసి అనగానే, అది కాదు మామ్, వాడు పిల్లోడేనా? అసలు వాడు మాట్లాడుతుంటే ఒక పిల్లోడి లక్షణం ఏమైనా కనిపిస్తుందా అని చెప్పేసి అనగానే, మిత్ర, నీ ప్రెజర్ని అనవసరంగా లక్కీ మీద రుద్దబాకు. నాకు తెలుసు, లక్కీని స్కూల్లో ఎవరితో మాట్లాడించకూడదు అని చెప్పకూడదు. పిల్లలన్నాక అందరితోనూ కలిసిమెలిసి ఆడుకోవాలి. అలా మాట్లాడద్దు అని అంటే వాళ్ళ ఫీలింగ్స్ లోపల ఎంతగానో బాధపడతారా? మనం పెద్దవాళ్ళం కాబట్టి కోపంతో ఇలా మాట్లాడుతున్నావు. లక్కీ అర్థం చేసుకుంటుందా చెప్పు, చిన్న పిల్ల అని చెప్పేసి, లక్కీ ఇటు వచ్చే అమ్మ నువ్వు అని చెప్పేసి అరవింద జయదేవ్
నీవుతో ఎవరితో మాట్లాడాలనిపిస్తే వారితో మాట్లాడు, ఎవరితో ఆడుకోవాలనిపిస్తే అలా ఆడుకో, ఏం పర్వాలేదు, అర్థమైందా అని చెప్పేసి జయదేవ్ అయితే తన మనవరాల్ని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటికి వచ్చేసిన అర్జున్ ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆడదాన్ని అడ్డు పెట్టుకుని గెలిచాను అని ఆ మిత్ర 1కి 10 సార్లు ఎలా చెప్తున్నాడో చూసావా అమ్మా అని చెప్పేసి అనగానే అప్పుడు వాళ్ళ అమ్మ ఇందిరాదేవి అంటూ ఉంటుంది, నాన్న అర్జున్, ఒక బిజినెస్ రంగంలో గెలిచిన వాళ్ళు వాళ్ళకు తగ్గట్టు మాట్లాడతారు, ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ ఎదురుగా ఎటువంటి మైనస్లు ఉన్నాయని చూసుకొని మాట్లాడుకుంటారు. ప్రత్యర్థుల మాటల దౌటాలు ఇలా ఉంటాయని నాకు బాగా తెలుసు. అయినా ఇప్పుడు మనం వైజాగ్ వచ్చింది కంపెనీ కోసం. నువ్వు దాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతావో నీ మీద నాకు పూర్తి హోప్స్ ఉన్నాయి నాన్న. అందుకని చెప్పేసేసి నువ్వెందుకని ఎవరో అన్న మాటల్ని గుర్తుపెట్టుకొని ఇంతిదిగా ఆలోచిస్తూ బాధపడుతున్నావు? ఏమీ బాధపడద్దు, కేవలం నీ టార్గెట్ బిజినెస్ మీద మాత్రమే అని చెప్పేసేసి ఇందిర అంటూ ఉంటుంది వాళ్ళమ్మ. అలాగేనమ్మా అని అర్జున్ అయితే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే అమ్మో, వీడి ఆలోచిస్తుంటుంటేనే నాకు భయం వేస్తుంది. లక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాతే వీడు మరో జన్మ ఎత్తినట్టుగా పూర్తిగా మారిపోయాడు. లేకపోతే అసలు ఈ కంపెనీ ఏంటి, టెండర్ ఏంటి, ఇవన్నీ పూర్తిగా పక్కన పెట్టేసేసి తాగుడుకు బానిసైపోయేవాడు. కాబట్టి వీడు ఇలా ఉండటమే నాకు కావాలి అని చెప్పేసి వాళ్ళమ్మ అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అర్జున్ జున్ను వచ్చేసేసి, అమ్మా, పిల్లలకు తల్లిదండ్రుల పోలికలు వస్తాయి అని అంటారు కదమ్మా అని అనగానే, అవును జున్ను, ఇప్పుడెందుకు నీకు అవన్నీ గుర్తొస్తున్నాయి అని అనగానే, అదేం కాదమ్మా, నువ్వు చాలా మంచిదానివి కదా, అందరి చేత కూడా లక్ష్మి అంటే గుడ్ గర్ల్ అన్నట్టు అనిపించుకుంటావు కదా, మరి నేను కూడా అంతే కదమ్మా, నాకన్నీ నీలాగే వచ్చినాయి, నేను కూడా చాలా గుడ్ బాయ్ అని అనిపించుకుంటాను. కానీ అక్కడ లక్కీకి వాళ్ళ నాన్న పోలికలు ఏమీ రాలేదమ్మా, అందుకని లక్కీ నాకు ఫ్రెండ్ అయ్యింది అని చెప్పేసి అనగానే, ఏం మాట్లాడుతున్నారు జున్ను అని అనగానే, మరి మిత్ర అంకుల్ కూతురికి మిత్ర అంకుల్లాగా ఇక కోపం, ద్వేషం ఇవన్నీ రాలేదు. లక్కీ ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ చేస్తూ నార్మల్గా హ్యాపీగా ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న మిత్ర అంకుల్ చూసావా, ఎప్పుడు కోపంతో రగిలిపోతూ సీరియస్ ఫేస్ పెట్టుకుంటూ ఉంటాడు. కానీ మా లక్కీ ఎప్పుడు నవ్వుతూ స్మైల్ చేస్తూ ఉంటుంది. అంటే లక్కీ కూడా నాలాగా అమ్మ పోలికి అనుకుంటా. వాళ్ళ నాన్న పోలికలు లక్కీకి ఏమీ రాలేదు అని చెప్పేసి అనగానే లక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే లక్కీ మిత్ర గారి కూతురా అని అనగానే, అవునమ్మా, నీకు ఇప్పుడు దాకా తెలీదా? లక్కీ వాళ్ళ డాడీ మిత్రానే కదా అని చెప్పేసి, ఏంటో అమ్మా, ఇంత చిన్న చిన్నవి కూడా నీకు నేను చెప్పాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మా అమ్మ చాలా తెలివైంది, చాలా గ్రేట్ అనిపిస్తుంది. అందుకనే కదా నీ గురించి పెద్ద పార్టీ అరేంజ్ చేశారు. ఇప్పుడేమో లక్కీ వాళ్ళ నాన్న మిత్ర గారా అని చెప్పేసేసి ఇంత చిన్న విషయానికి ఆశ్చర్యపోతున్నావు ఏంటో అని చెప్పేసేసి ఇక మన జున్ను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఒంటరిగా ఉన్న లక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే మిత్రగారి కూతురా లక్కీ పాప? అంటే మిత్రగారు నేను చనిపోయానని చెప్పేసి మరో పెళ్లి చేసుకున్నారా అని చెప్పేసి లక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది. అయినా మిత్రగారు మరో పెళ్లి చేసుకోకపోయినా రెడీగా తాళిబొట్టు కట్టించుకోవటానికి అక్కడ మనీషా ఉంది కదా, కాబట్టి మనీషాని ఎలాగో ఒకలాగా మిత్రగారిని పెళ్లి చేసేసుకుని ఉండుంటుంది. అందుకోసమే లక్కీ పాప పుట్టి ఉంటుంది అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ మిత్ర మనీషాలు పెళ్లి చేసేసుకున్నారని వాళ్ళ పుట్టిన పాపే లక్కీ అని చెప్పేసి మన లక్ష్మి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఉదయం అయితే అవుతుంది. ఉదయం అవ్వంగానే ఇక అర్జున్ వచ్చేసేసి సిస్టమ్ మొత్తం వర్క్ చేసుకుంటూ చాలా సీరియస్గా ఉంటాడు. ఈ లోపల కొన్ని మెయిల్స్, కొన్ని కాల్స్ అర్జున్కి అయితే వస్తూ ఉంటాయి. ఇక వెంటనే అవంతా వర్క్ అయిపోయిన తర్వాత అర్జున్ నవ్వుతూ ఉంటాడు. ఈ లోపల హాల్లోకి వచ్చిన లక్ష్మి, అంతేకాకుండా అర్జున్ వాళ్ళ అమ్మ ఇందిర అర్జున్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒరే అర్జున్, ఏమైందిరా, ఎందుకురా అలా నవ్వుతున్నావు అని అనగానే, నాకు చాలా నవ్వొస్తుందమ్మా అని అంటూ ఉంటాడు. నీ నవ్వు కారణం ఏంటో చెప్పరా, మేము కూడా నవ్వుతాం అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడగంగానే, నిన్న అదే పార్టీలో మిత్ర నన్ను ఏమన్నాడమ్మా, ఆడదాన్ని అడ్డు పెట్టుకొని నేను విజయం సాధించాను అన్నాడు. అది పక్కన పెడితే పాపం మిత్రకు ఇంకా పూర్తిగా తెలియటం లేదు. ఒక ఆడది
మిత్రను పూర్తిగా నాశనం చేస్తుంది అని చెప్పి అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావురా అర్జున్, ఆడది మిత్రను నాశనం చేయడం ఏంటి అని అనగానే, ఎవరో ప్రేయస్ ఉందంటమ్మా, పెళ్లి చేసుకుంటానని చెప్పేసేసి ఇప్పటిదాకా మిత్ర పెళ్లి చేసుకోలేదంట. ఆ అమ్మాయి మనీషా అని ఒకటి ఉంటుందిలే, ఆ మనీషా ఏం చేయాలో తెలియక వేరే వేరే కంపెనీలతో ఇప్పుడు చేతులు కడుపుతుందంట. ఎలాగో ఇక మిత్ర పెళ్లి చేసుకోవటం లేదని ఇలాగైనా డబ్బులు దండుకుని అకౌంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటం కోసం అడ్డదారులు తొక్కుతుందని కంపెనీ షేర్స్ను, కంపెనీ పాస్పోర్ట్స్ను ఇస్తుందని చెప్పేసి తన మీద ఒక మార్క్ అయితే వస్తుంది. మరి అది ఎంతవరకు కరెక్టో చూడాలి. అదే కరెక్ట్ అయితే మిత్ర ఆడదాని చేతిలో మోసపోయినోడు అవుతాడు అని చెప్పేసి అర్జున్ నవ్వుకుంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత లక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే మిత్ర గారు మనీషాని పెళ్లి చేసుకోలేదా? మనీషాని పెళ్లి చేసుకోకున్నప్పుడు మరి మిత్ర గారికి పాప ఎక్కడి నుంచి పుట్టింది? అయినా మనీషా ఇంతకాలం ఆ ఇంట్లో ఉంటుంది. మిత్రగారి మీద ఎప్పుడు నిజమైన ప్రేమను చూపించలేదు. అయినా కంపెనీ షేర్లను, పాస్పోర్ట్లను డబ్బు కోసం వేరే వాళ్లకు ఇవ్వడం ఏంటి? మిత్రగారు తనని పెళ్లి చేసుకోవటం ఆలస్యమైతే ఈ రకంగా కంపెనీని లాస్ వచ్చి దెబ్బ కొట్టేటట్టు చేస్తుందా? వేరే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తిని కోట్లు సంపాదిస్తుందా? మనీషా, అక్కడ నేనుంటే నీ ఆ నాటకాలను సాగదించేదాన్నే కాదు. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకేమీ అర్థం కావటం లేదు. ఒక పక్క మనీషాని పెళ్లి చేసుకోలేదు, అయినా మిత్రగారి దగ్గర ఒక పాప ఉంది. మనీషా ఏమో ఇక తాను నమ్మిన వాళ్ళకి వెన్నుపోటు పొడచాలి అనుకుంటుంది. ఇప్పుడు నేను ఏ రకంగా కాపాడుకోవాలి నా కుటుంబాన్ని? మరి ఆ లక్కీ పాప ఎవరు అని చెప్పేసి లక్ష్మి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇదే కరెక్ట్ ప్లాన్, ఇంతకు మించి ఇక నేను ఏమీ చేయలేను అని చెప్పేసి ఇక లక్ష్మి జున్నుకి క్యారేజ్ కట్టి, ఇది మీ టీచర్కి బాక్స్ ఇచ్చేసేయి, అంతేకాకుండా నేను చెప్పింది కూడా చెప్పు అని అనగానే, అవునా అమ్మా, సరేనమ్మా, అలాగే చెప్తాను అని చెప్పేసి జున్ను స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు. మరోపక్క లక్కీ కూడా స్కూల్కి అయితే వస్తుంది. లక్కీ, జున్ను ఇద్దరు కూడా వాళ్ళ నాన్నలు ఇద్దరికిద్దరు పోటీలతోటి ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక మన జాను వచ్చేసేసి స్కూల్కి రాగానే గుడ్ మార్నింగ్ మిస్ అని చెప్పేసి అంతా విష్ చేస్తూ ఉంటే, గుడ్ మార్నింగ్, సిట్ డౌన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. టీచర్, మీకు ఈ బాక్స్ మా అమ్మ ఇమ్మని చెప్పింది అని చెప్పేసి అనగానే, సరే అయితే నీ దగ్గరే పెట్టు, లంచ్ బ్రేక్స్లో తీసుకుంటాను అని చెప్పేసి జాను అంటూ ఉంటుంది. ఇక లంచ్ బ్రేక్ రాగానే బాబు దగ్గర జాను తీసుకుంటుంది. జానుకి ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ ఫ్రై. అబ్బా, ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. మీ మమ్మీ అచ్చం నా ఇష్టం తెలుసుకున్నట్టే చేసి పంపించిందే అని చెప్పేసి జాను కూడా పిల్లలతో లంచ్ తింటూ ఉంటుంది. ఒక్కసారిగా జానుకి కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి టీచర్, కూరలో స్పైసీ ఎక్కువైందా? మీ కంట్లోంచి నీళ్ళేంటి అని అనగానే, ఇది అచ్చం మా అక్క చేసినట్టుగానే ఉంది. ఈ కర్రీ అచ్చం మా అక్కే చేసిందేమో అని అనుమానం వస్తుంది అని చెప్పేసి జాను ఎంతో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. టీచర్, అంతేకాదు, నేను ఎలా చదువుతున్నానా, కొత్తగా వచ్చాను కదా, అందుకోసం ఈవినింగ్ ఇవాళ స్కూల్ వదిలిపెట్టేసిన తర్వాత మా మామ్ మీతో మాట్లాడాలి, ఒక ప్లేస్కి కూడా రమ్మని చెప్పింది అని చెప్పడంతో, అవునా, ఎక్కడది అని చెప్పేసి అనగానే అప్పుడు జున్ను అడ్రస్ చెప్తాడు. అవునా, సరే అయితే జున్ను అని చెప్పేసి జాను హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. జాను ఇలా హ్యాపీగా ఫీల్ అయ్యి స్కూల్ అంతా అయిపోయిన తర్వాత ఇక జున్ను వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతుంది? జున్ను వాళ్ళ అమ్మ అచ్చం మా అక్కలాగే వంట చేసింది, తను ఎవరో ఇవాళ నేను చూడాలి అని చెప్పేసి మన జాను వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎదురుగా లక్ష్మి అయితే వెనక్కి తిరిగేసరికి ఎదురుగా లక్ష్మి నుంచోగానే జాను షాక్ అయిపోతుంది. లక్ష్మిని చూసి, అక్క అక్క నువ్వేనా? నా కళ్ళు నన్ను మోసం చేయటం లేదు కదా అని చెప్పేసి అనగానే, లేదు జాను, లేదు, బాధ్యతను మర్చిపోయి నిన్ను ఇంతకాలం దూరం చేసుకున్నాను. అత్తింటి కోసం ఆలోచించాను తప్ప చెల్లెలు బాధ్యతను మర్చిపోయాను జాను, నన్ను క్షమించు అని చెప్పేసి లక్ష్మి ఏడుస్తూ హక్ చేసుకుంటుంది. అక్క, నువ్వు నన్ను క్షమించమని అడగటం ఏంటక్క అని చెప్పేసి అక్కా చెల్లెలు ఇద్దరు హక్ చేసుకుంటూ ఉంటారు. అక్క, ఏమైంది? నువ్వు ఇంతకాలం బ్రతికే ఉన్న బావగారికి, అత్త ఇంటి వారికి ఎందుకు దూరంగా ఉన్నావు అని అనగానే, చెప్తాను జాను, అవన్నీ చెప్పాలని ఇంతకాలం తర్వాత నేను కలిశాను. అవును, మిత్రగారు మనీషాని పెళ్లి చేసుకోలేదు కదూ అని అనగానే, లేదక్క, చేసుకోలేదు అని చెప్పేసి అనగానే, మరి మిత్రగారి దగ్గర లక్కీ పాప ఉంది, నాన్న నాన్న అని పిలుస్తుంది, మరి ఆ పాప ఎవరు అని అనగానే, ఓ ఆ పాప అక్క, మిత్రగారు పాపను దత్తత తీసుకున్నారు. అసలు ఏం జరిగింది అంటే వాళ్ళిద్దరూ కూడా
అని చెప్పేసి ఆ రోజు జరిగిందంతా కూడా చీకట్లో డెలివరీ అవటం, ఆ అమ్మాయి బాబుని తీసుకుని వెళ్ళిపోవటం, ఆ అమ్మాయి కవల పిల్లలు పుడితే స్పృహ కోల్పోయి బాబుని మాత్రమే తీసుకుని దూరంగా వెళ్ళిపోవటం, ఇవన్నీ చెప్పంగానే లక్ష్మి కుప్ప కూలిపోతుంది. అంటే నాకు కవల పిల్లలా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అదేంటక్క నీకు కవల పిల్లలు ఏంటి అని చెప్పేసి అనగానే జున్ను లక్కీ నా పిల్లలే అని చెప్పేసేసి ఇక లక్ష్మి చెప్తూ ఉంటుంది. జున్ను లక్కీ నీ పిల్లలా అక్క, అసలు ఏం జరిగిందక్క అని చెప్పేసి చెప్పంగానే లక్ష్మి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇద్దరు పిల్లలతో బావగారితో ఆ ఇంట్లో ఆనందంగా ఉండాల్సింది పోయి నువ్వేంటక్క ఎవరూ లేని ఒక దానిలాగా ఎవరో దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదక్క, నువ్వు ఇప్పుడే ఆ ఇంటికి వచ్చేసేయక్క అని అనగానే లేదు జాను, ఆ ఇంటికి వస్తే ఆ ఇంటిని అల్లకల్లోలం చేసేస్తుంది మనీషా. ఇప్పటికే చాలా ప్లాన్లు వేసింది. అందుకోసమే నీకు నిజం చెప్పాలి అని మనీషాని నమ్మకుండా ఉండటం కోసం వివేక్ బిజినెస్లో జాగ్రత్తగా ఉండమని చెప్పు జాను అని చెప్పేసి ఇక లక్ష్మి తన ప్లాన్ అన్నింటినీ కూడా ఇక ఒట్టు వేయించుకుంటుంది. వాళ్ళ అత్తయ్య వాళ్ళకు ఎవరికి చెప్పొద్దు అని ఎప్పుడు ఏం జరగాలంటే అదే రాసి పెట్టుంటుంది. లేకపోతే ఆ ఇల్లు పూర్తిగా ప్రాణాలతో ఎవరు ఆ ఇంట్లో వాళ్ళు ఉండరు మనీషా దెబ్బకి అని చెప్పేసి లక్ష్మి వాళ్ళ చెల్లెల దగ్గర ప్రామిస్ తీయించుకుంటుంది. వివేక్ తోటి కంపెనీ పాస్పోర్ట్స్, కంపెనీ షేర్స్ అవన్నీ కూడా మనీషాకు తెలియకోకుండా ఉంటేనే మంచిది. కోట్లకు అమ్ముడుపోయి కంపెనీని నాశనం చేయాలని చూస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ మన సంజనాకే మన జానుకి అయితే ఇస్తుంది లక్ష్మి. జాను నువ్వు వివేక్ని పెళ్లి చేసుకోవాలి, నువ్వే నా వివేక్తో సంతోషంగా ఉండాలి అని లక్ష్మి తన చెల్లెలకి ఈ రకంగా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. ఎప్పుడైనా చాటుగా ఇలానే కలుసుకొని మాట్లాడుకుందామని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక ఆ ఇంట్లో వాళ్ళందరూ ప్రాణాలతో ఉండరని మనీషా దెబ్బకి లక్ష్మి చెప్పినట్టుగానే మన జాను కూడా ఎవరికి నిజం చెప్పదు. వివేక్ తోటి కంపెనీలో జాగ్రత్తగా ఉండమని మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. లక్ష్మికి తన కవల పిల్లలని ఆ విషయాన్ని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. మరి తర్వాత ఎపిసోడ్లో మనీషా యొక్క నిజస్వరూపాన్ని వివేక్ జాను ఇద్దరు కూడా కలిసి ఏ రకంగా బయట పెట్టబోతున్నారు, మిత్ర చివరాఖరకు మనీషాని ఏ రకంగా చీకొట్టబోతున్నాడు, ఇవన్నీ తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.